రోడ్లు పైపులు ఏర్పాటు చేయాలి. శివారు ప్రాంతాల్లో సీసీ రోడ్లు వెంటనే ఏర్పాటు చేయాలి. తాగునీటి పైపులు వెంటనే ఏర్పాటు చేయాలి. సిగ్గు గ్రేట్ మున్సిపాలిటీలో ప్రజలు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం అంటే సిగ్గు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం అంటే తాగునీటి పైప్ లైన్లు వెంటనే వేయాలి. మైనార్టీ కాలనీలో సీసీ రోడ్లు వెంటనే వేయాలి. సంజీవయ్య నగర్ వేయాలి. రాఘవేంద్ర కాలనీలో సీసీ రోడ్లు తాగునీటి పైప్ లైన్లు వెంటనే వేయాలి. రాఘవేంద్ర కాలనీలో సీసీ రోడ్లు తాగునీటి పైప్ లైన్లు వెంటనే సిగ్గు గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఉన్న పౌర సదుపాయాలు కల్పించడంలో సిగ్గు ప్రజలకు గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఉన్నప్పటికీ తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోవడం అంటే సిగ్గు మున్సిపాలిటీ కోట్లాది రూపాయలు పన్నులు చెల్లిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోవడం అంటే సిగ్గు మున్సిపాలిటీ కోట్లాది రూపాయలు పన్నులు చెల్లిస్తున్న తాగునీటి సమస్యను పరిష్కరించకపోవడం అంటే రూపాయలు పన్నులు చెల్లిస్తున్న సీసీ రోడ్ లేకపోవడం అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీసీ రోడ్లను వెంటనే పరిష్కరించాలి. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. మున్సిపాలిటీ కనీసం తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోవడం అంటే సిగ్గు గ్రేడ్ 1 మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోవడం అంటే ఏర్పాటు చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ వద్దుల్లని భారత కమ్యూనిస్ట్ వద్దుల్లని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య బయటకు వెంటనే రావాలి. కమిషనర్ గారు బయటకు వెంటనే సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మైనార్టీ కాలనీ, శివన్ నగర్, రాఘవేంద్ర కాలనీ, సంజీవయ్య నగర్, లక్ష్మీపేట తదితర కాలనీలో ప్రజలు కనీస సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమస్యల పైన తక్షణమే స్పందించి ఆ సమస్యలు పరిష్కరించే కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకు అడుగుతున్నామంటే కోట్లాది రూపాయలు మున్సిపాలిటీ గుర్తులు వస్తున్నాయి. అదేవిధంగా మనం గుర్తులు కడుతున్నాం కానీ కనీస సౌకర్యాలు కరువైపోయినాయి కాబట్టి సార్ స్పందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎమ్మిగనూరు పట్టణం సంబంధించి మైనారిటీ కాలనీలో ఆల్రెడీ ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూడ్చుకొని గ్రావెల్ రోడ్స్ వేస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్కి గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా 40 లక్షలతో మైనారిటీ కాలనీలో సీసీ డ్రైన్ పక్క డ్రైన్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా వర్క్ జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్ దాదాపు ₹1,00,000 పెట్టి జంగిల్ క్లియరెన్స్ మొత్తం పిచ్చి మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మొక్కలన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. తర్వాత మొత్తం ఏదైతే మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రైన్స్ అన్ని కూడా దాదాపు 14 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఈ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్ట్రేషన్ అంటే కాలువ పుడితిత కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం అన్ని పూడికలు కూడా తీస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ శివన్న నగర్లో ఆల్రెడీ మనం దాదాపు ₹1,00,00,000 పెట్టి ఇప్పుడు ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది. ఈ వర్క్స్ కూడా వితిన్ 15 డేస్ లోపల వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంఎస్ నగర్లో కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. ఎక్కడైతే ఈ పెరిపెరల్లో ఉన్నాయో వీటన్నిటిలో కూడా డ్రైన్స్, రోడ్స్ అన్నిటి కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మీరు ఇక్కడ కాలనీలో 3 ప్రధానమైన కాలనీలు పరచుకోవడం జరిగింది. ఒకటి చంద్రయ్య కోట్టాల, ఒకటి రాఘవేంద్ర కాలనీ, శివన్ నగర్, బిలాల్ మసీద్ వెనక కూడా సమస్యలు చెప్తా వినండి. ఓకే, ఒక్క నిమిషం. ఈ పురుగులు వస్తున్నాయి. దాంట్లో ఆ పురుగు నీళ్ళు చాలా మంది ఆరోగ్యపాలు అవుతున్నాయి. దాంట్లో మోసం చేత వాంతికలు అవుతున్నాయి. ఈ మున్సిపల్ అధికారులు ఏం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 6 నెలల్లో సంవత్సరంకో మీకు పైప్ లైన్ వస్తుంది అంటున్నారు. ఇక్కడ వచ్చి మేము ఎన్నిసార్లు అడిగిపోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఓట్లు ఎలక్షన్లకు వస్తున్నారు. మాకు ఒకసారి గెలిపియండి అమ్మా, మీకు మేము ఓట్లు వేస్తే మేము ఖచ్చితంగా మీకు పరిష్కారం చేస్తామన్నారు. వచ్చిన తర్వాత పైప్ లైన్ వేస్తాం, కరెంట్ వేస్తాం, రోడ్లు వేస్తామంటాం. తర్వాత వచ్చి ఎవరు పట్టించుకోవడం, తర్వాత వచ్చి ఒకరిగాని చూసుకోవడం లేదు మమ్మల్ని. మేము చాలా బాధలు పడుతున్నాం. అక్కడ చీకటై రాత్రి గాను పాములు, తేళ్లు ఇండ్లకు చాలా మంది బాధలు పడుతున్నారు. ఇది మున్సిపల్ అధికారులు దీన్ని పండించి కాసి మాకు రోడ్లు, కుళాయిలు, డ్రైనేజీలు అన్ని వేయాలని మా మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్తున్నారు, మాకు మీరు ఒక్కసారి గెలిపించి చూడండి అమ్మా, మేము వచ్చి కాసి మీకు చేస్తాం. పైప్ లైన్ కమిటీ దగ్గర నుంచి వస్తుంది, ఆ కమిటీ దగ్గర నుంచి లైన్ చేస్తామని చెప్తున్నారు. గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీరు రావడం లేదు అసలుకి. వచ్చి కాసి మీరు ఏమమ్మా మీకు నీళ్ళు మేము చేస్తాము, పైప్ లైన్ తెస్తామని మీరు ఒకరు కానీ చెప్పడం లేదు మాకు. మీరు మున్సిపల్ అధికారులు వచ్చి మాకు పైప్ లైన్, లైట్లు, రోడ్లు అన్ని వేయాలని మా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నారు. బిందెలు మోసి నడాలు ఎమకలు కూడా అరిగిపోయినాయి. ముసలోళ్ళు, చేతగానోళ్ళు ఒకరోజు పనికి వెళ్తే లేబర్ పని ఎక్కువ లేబర్ చేసి ఉండేది. అక్కడ ఆ లేబర్ ఒకరోజు ఇంటికాడ ఉండాలా, ఒకరోజు నీళ్లు మోసుకోవాలి. అవి 10 బిందెలు.
2 రోజులకు ఒక తూరి 3 రోజులకు ఒక తూరి ఒక్క డ్రైవరు. ఒక రోజు ఆయనకి ఏమన్నా ఇబ్బంది కలిగిందంటే 4 రోజులైనా రాడు. 4 రోజులు రాలేకొనుకుంటే ఒక వాహనం వచ్చేదంటే మాకు అట్లా అవుతుంది. ఇల్లు రోడ్లు లేవు, డ్రైవ్ లేదు, లైట్లు లేవు, సరిగా సవలత్ లేదు. ఎవరు మున్సిపాల్ కూడా పట్టుకోవడం లేదు. మేము చాలా తూర్లు వచ్చి ధర్నా చేసినాము. ఇట్లా ఎముకలు కూడా అరిగిపోయినాయి, కడుపు నొప్పులు లేచి ఆ బిందెలు ఎన్నేళ్ళంటున్నాను మొయ్యాల బిందెలు. ఆ ట్యాంకర్ అంటే ట్యాంకర్తో ఎన్నేళ్ళని మొయ్యాల, చేత కాలేని వాళ్ళు మొయ్యాల. సన్న పిల్లలు అంటే నడాలు సన్న పిల్లలు కూడా హాస్పిటల్ పాలవుతుంటారు. ఆ నేత నడాలతోన అక్కడ బిందెలు మోసుకోలేక ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, వయసు అయిన వాళ్ళు ఉంటారు. మోకాలు నొప్పులు వచ్చినాయి, ఆ బిందెలు మోసుకోలేక చాలా అష్ట కష్టాలు పాలవుతున్నాం మేము. మాకి మున్సిపాల్ వారిని కోరుకుంటున్నాము, మాకి సౌలకము పైప్ లైన్ రావాలి, మాకు కొలాయిలు కల్పించాలి అని వేడుకుంటున్నాం. మున్సిపాలిటీ స్థాయి ఉన్నటువంటి ఎమ్మెనూరు మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ శివారు ప్రాంతాలైనటువంటి సంజీవ్ నగర్, రాఘవేంద్ర కాలనీ, చంద్రయ్య కొట్టాల, అదేవిధంగా మైనారిటీ కాలనీ, మిలిటరీ కాలనీ తదితరుల శివన్ నగర్ లాంటి కాలనీలో కనీస సౌకర్యాలకు ప్రజలు నోచుకోలేక అభివృద్ధి పేరుతో ఆమెడు దూరం ఆగిపోవడం జరిగింది. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ అధికారులను, అయ్యా గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఇవ్వాల్సినటువంటి నిధులు, అదేవిధంగా 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్తో పాటు మున్సిపాలిటీకి చెల్లిస్తున్నటువంటి కోట్లాది రూపాయల గుత్తలు ఇవాళ ఏ రూపంలో బయటికి పోతున్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక ప్రజలు నోచుకోవడం లేదా, కనీసం వాళ్ళు పట్టణానికి దూరంగా అడవిలో నివసిస్తున్నారా అని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ గుత్తలు కడుతున్నటువంటి డబ్బులను ఎందుకు వృధా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటిగా లైట్లు వేసి రూప్ లైట్లు వేసి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఆ వైసీపీ కలర్ లైట్లు వేసి 5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 5 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వ కళలకు సంబంధించిన లైట్లు వేయడం జరిగింది. ఈ లైట్లు వేసినంత మాత్రాన ఎమ్మెనూరు పట్టణం అభివృద్ధి చెందుతుందా అని ఇవాళ మున్సిపల్ అధికారులను అడుగుతున్నాం. అదే సందర్భంగా ఇవాళ ఏదో 10 చెట్లు 15 చెట్లు నాటి ఇవాళ ఎమ్మెనూరు అభివృద్ధి చెందిందని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు అని చెప్పి మేము భావిస్తున్నాం. అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయిలో శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి, గగ్గోలు పెడుతున్నటువంటి ప్రాంతాల్లో కనీసం సీసీ రోడ్లు కానీ, తాగినీటి పైప్ లైన్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ స్తంభాలు లాంటి ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి చెందాలని చెప్తే మేము ఒప్పుకుంటాం. కానీ తుది మెరుగులు దిద్ది పైన మెరుగులు దిద్ది ఈ అంగరంగ వైభవంగా ఎమ్మెనూరు పట్టణాన్ని అభివృద్ధి చేశామని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చూస్తూ ఊరుకోం. కేవలం రోడ్లకు రంగులేసినంత మాత్రాన అభివృద్ధి కాదు. మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, శివారు ప్రాంతాలకు వెళ్ళండి. వర్షాకాలం వస్తే కనీసం కాలు పెట్టడానికి కూడా సందులేటువంటి బురదలో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీలు ఎన్నున్నాయి ఇవాళ మేము చూపిస్తామని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము కోరుతున్నాం. కేవలం టౌన్లో రోడ్లు ఉన్న మాత్రమే రోడ్లు వేశారు, మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు కాబట్టి ఆ ప్రాంతం మీకు తెలియదు. ఈ శివారు ప్రాంతాలకు మీరు అడుగు పెట్టాలని చెప్తున్నాం. ప్రధానంగా ఇవాళ రాఘవేంద్ర కాలనీ, సంజీవ్ నగర్ సంబంధించినటువంటి కాలనీలో కనీసం తాగడానికి పైప్ లైన్ లేక ట్యాంకర్లతో వచ్చే నీళ్లు 2 రోజులకో 3 రోజులకో నీళ్లు వస్తే ఆ నీళ్లు తాగడం వల్ల అన్ని ట్యాంకర్లు ఉన్నటువంటి ఇనుము పురుగులతో ఇవాళ నీళ్లు తాగుతున్నటువంటి సందర్భంలోనే రాఘవేంద్ర కాలనీ సంబంధించిన దాదాపు 20 మంది హాస్పిటల్ పాల్గొనడం జరిగింది. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? మేము గుత్తలు చెల్లిస్తున్నాం, మేము మున్సిపాలిటీ పన్నులు కడుతున్నాం. కాబట్టి మా కాలనీలో ఖచ్చితంగా తాగిడి పైప్ లైన్లు ఏర్పాటు చేయండి, సీసీ రోడ్లు ఏర్పాటు చేయండి, డ్రైనేజీలు ఏర్పాటు చేయండి, వీధి స్తంభాలు ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం, దున్నపోతు మీద వర్షం కుర్చే విధంగా ఇవాళ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు నిద్ర మేల్కోలేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఆ వైపున పెద్ద ఎత్తున ముట్టడి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు కూడా దృష్టి సారించాలి. ఎమ్మెల్యేలు పట్టణం పూర్తిగా అంధకారం అవుతుంది. శివారు ప్రాంతాలపైన మీరు దృష్టి పెట్టి తక్షణమే ఆ ప్రాంతాలను మీరు పరిశీలన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కోరుతున్నాం. అంతేగాని మున్సిపల్ అధికారులు అంతా బాగు చేస్తున్నారంటే ఏదో సామెత ఉంది, ఉట్టికే ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరనన్నట్టు ఇవాళ మున్సిపల్ అధికారుల పనితీరు ఆ పద్ధతిలో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రేపటి నుంచి కూడా శివారు ప్రాంతాలకు మీరు వెళ్లాల్సిందే. వెళ్ళే విధంగా మేము పోరాటం చేస్తాం. ప్రధానంగా లక్ష్మీపేట సంబంధించినటువంటి కాలనీలో సీసీ రోడ్లు లేక 20 ఏళ్ళు అయింది. కనీసం మున్సిపల్ అధికారులు కానీ ఆ యొక్క కాలనీలో మీరు జీప్ లో వెళ్తే ఎన్ని పల్టీలు కొడతారో మీకు ఒకసారి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. చంద్రయ్య కొట్టాలో ఇవాళ రోడ్లు వేస్తామని చెప్పి గత ప్రభుత్వం మోకాల వరకు తవ్వేసి వదిలేయడం
జరిగింది. చిన్న వర్షం వచ్చినా మోకాళ్ళ నీళ్ళు ఆగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని ఎవరు పడుచుకుంటారని చెప్తున్నాం. అదే సందర్భంగా మైనార్టీ కాలనీ దాదాపు కాలనీ ఏర్పడి 20 ఏళ్లు కావస్తుంది. కనీసం సీసీ రోడ్లు ఏక మున్సిపాలిటీకి స్తోమత లేకపోయినా, ఈ అధికారులకు చొరవ లేకపోయినా కనీసం గ్రావెల్ రోడ్లైనా ఈ శివారు ప్రాంతాల్లో వేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఛాంబర్లకు చొచ్చుకుపోవడానికి కూడా కమ్యూనిస్టు పార్టీ వెనకాడదని చెప్పి, ఆ వైపున మీరు రంగులేసేంత మాత్రాన, చెట్లు నాటంత మాత్రాన, అదేవిధంగా లైట్లు వేసేంత మాత్రాన ఎంఎన్ఏ అభివృద్ధి చెందమంటే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరని చెప్పి మున్సిపల్ అధికారులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి శివారు ప్రాంతాల్లో మీరు ప్రయత్నం చేయాలి, శివారు ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలి, శివారు ప్రాంతాల్లో మీరు ప్రకటించాలి, శివారు ప్రాంతాల్లో నీళ్లు తాగాలని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి గాను, నిరాదీక్షలకు గాను, ఆ వైపు దిష్టి బొమ్మ కాల్చడానికి కూడా ఏ మాత్రం కమ్యూనిస్టు పార్టీ హెచ్చరిస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.